నమస్తే, కేవీసీ న్యూస్ స్వాగతం. ప్రతిక్షణం సామాన్యుడి పక్షం. నేను మీ చలపతి. నేటి వార్త. సింగళమాల నియోజకవర్గం ప్రజలకు నమస్కారం. నిన్న మన దేవుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సంబంధంగా మన ప్రతిపక్ష పార్టీలు తెలుగుదేశం పార్టీ కొంతమంది వ్యక్తులు మన ఎమ్మెల్యే పైన అబద్ధాలు ప్రచారం చేశారు. అందులో భాగంగా సింగళమాల నియోజకవర్గం లోకలైజేషన్ చేసినారు. అందుకు సాక్ష్యమే ఈ ఆంధ్రప్రదేశ్ రాజపత్రము. చూడండి, జనవరిలో WRG GRC శాఖ GORT సంఖ్య 1339. చూడండి తేదీ. మరి ఇది ఈరోజు రాజపత్రం ఉంది. ఈరోజు సింగళమాల నియోజకవర్గం చెరువుని లోకలైజేషన్ చేసినారు. మరి అందులో భాగంగా సింగళమాల నియోజకవర్గ చెరువుకు లోకలైజ్ చేసింటే కాలువలని అడుగుతున్నారు. అయ్యా, కాలువలు కూడా ఇప్పుడు జరిగిన ఎలక్షన్ తర్వాత మన ఎమ్మెల్యే వీరాంజనేయుల తర్వాత వెంటనే కూడా ఎక్కడి నుంచి కాలువలు వస్తాయి, ఎక్కడ తూములు ఎత్తుతారని కూడా త్వరలోనే మీకు కూడా తెలుస్తుంది. మరి అందులో భాగంగానే సింగళమాల మండలం నాయకులపైన కొన్ని అసత్య ప్రచారాలు జరిగినాయి. అందులో భాగంగానే మోటార్లు అంటున్నారు. మరి ఆ మోటార్లు మరి అన్యాయకత్ర జరిగింటే మరి అక్కడున్న అధికారులు ఏం చేస్తున్నారు? మరి ఈరోజు ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చేసి మరి ఆ మోటార్లు రికవరీ చేయండి. అక్కడ వాస్తవానికి మోటార్లు లేవు, అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నారు. మరి ఈరోజు ఆలూరు సాంబశివారెడ్డి గారి మీద అసత్యాల ప్రచారం జరుగుతుంది. మరి ఎందుకు జరుగుతుందో మరి ఇక్కడున్న టీడీపీ నాయకులే దాన్ని ప్రోత్సహిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఆలూరు సాంబశివారెడ్డి దంపతులు వాళ్ళు ఇంతవరకు కూడా ₹1 ఈ సింగళమాల నియోజకవర్గం ప్రజలతో కానీ SC ST BC మైనారిటీతో రూపాయి కూడా తీసుకునే పాపాన లేరు. ఒక సెంటు భూమిని లాక్కునేది కూడా లేదు. మీరు గమనించాలా, ఈరోజు నీతికి నిజాతికి మారుపేరు మారురూపం ఎవరైనా ఉన్నారంటే మన ఆలూరు సాంబశివారెడ్డి గారే. నిష్కారణంగా ఆయన మీద అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి. మరి ఈరోజు నేను ఒకటి ముఖ్యంగా అడుగుతున్నాను. మరి చిద్లాపురం గ్రామంలో సోయాన బండారు రవికుమార్ వాళ్ళ బంధువే వికలాంగురాలు, కాళ్ళు లేవు, ఆమె నా భూమిని ఆక్రమించినాడని చెప్పేసి, స్వాధీనం చేసుకున్నాడని చెప్పేసి సెల్ఫీ వీడియో తీసుకొని చనిపోయింది. మరి దాని గురించి మీరు ఎందుకు ప్రశ్నించలేదని అడుగుతుండా ఈరోజు. మరి ఆమె అంబేద్కర్ భవనాలు ఎక్కడైతే నిర్మిస్తానని చెప్పినారో మరి ఆమె నోడితే ఎందుకు చెప్పలేకున్నారు? ఒక బుక్కరాజసముద్రం మండలంలో కాదు, బుక్కరాజసముద్రం మండలంలో పోలీస్ స్టేషన్ పక్కన నేను అంబేద్కర్ భవనం నిర్మిస్తానని చెప్పేసి ఆమె ఎందుకు చెప్పలేకపోతుంది? మరి నియోజకవర్గంలో మరి 6 మండలాల్లో అంటుంది, ఒక్కసారి కూడా చెప్పాలి కదా. మరి ఎందుకు ఇక్కడ ఈ పొద్దు భూమి అధికారం కోసం చదవిధాలుగా అన్ని దారులు అడ్డదారులు దొక్కుతున్నాడు టీడీపీ పార్టీ. ఈరోజు సింగళమాల నియోజకవర్గంలో చూస్తుంటే SC ST BC మైనారిటీ ఓసీలు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. చాలా అభివృద్ధి బాటలో నడిపించినారు మన ఎమ్మెల్యే శ్రీమతి జొన్నలగడ్డ పద్మావతి గారు. ఈరోజు మన వీరాంజనేయులు గారు కూడా మన త్వరలోనే ఎలక్షన్ జరుగుతుంది. ఎలక్షన్ జరిగిన వెంటనే ఆయన మనకి ఎమ్మెల్యే అవుతాడు. ఆయన కూడా సింగళమాల చెరువుని లోకలైజేషన్ చేస్తామన్నారు కదా, దానికి కాలువలు ఎక్కడి నుంచి వస్తాయి, దాని తూములు ఎక్కడ పెట్టాలని కూడా ఆయన కూడా చూస్తాడు త్వరలోనే. మరి ఇదంతా కూడా గమనించుకొని నియోజకవర్గం ప్రజలారా, మీరు ఈరోజు టీడీపీ పార్టీకి ఓటేస్తే రేపు పొద్దున్నే ఆ టీడీపీ పార్టీ అభ్యర్థి తెలంగాణకు, కర్ణాటక వెళ్ళిపోతుంది. అదే మన వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి వీరాంజనేయులు గారికి ఓటేస్తే ఆయన మన స్థానిక ఇక్కడే బండమిందపల్లి కోత గట్టిగా వీరాంజనేయులు అరిస్తే పలుకుతాడు. దయచేసి గమనించి వైఎస్ఆర్ పార్టీకి ఓటేయండి. ఎవరే కానీ వేరే వ్యక్తులు చెప్పిన మాటలు నమ్మద్దండి. ఇదే నాయకులే ముందుసారి ఇదే మా ఆడబిడ్డని నోటికి వచ్చినట్లు తిట్టి ₹1,00,000 ఇస్తుంటే 70,000 ఇచ్చినారని చెప్పేసి ఇంట్లోకి తీసుకొని పోయి వాకిలేసుకో అనుకున్న వ్యక్తులు ఈరోజు మా ఆడబిడ్డ అంటున్నారు. అమ్మ, మీరు కూడా గమనించాలా, నియోజకవర్గంలో మీకోసం పనిచేసిన నాయకులు ఎంతో మంది ఉన్నారు. మరి ఈరోజు 6 మండలాలకి 6 మంది రెడ్లు అంటున్నారు. అయ్యా, ఇదే మరి టీడీపీ పార్టీలో ఇన్ఛార్జీలు ఎవరు అయ్యా? మాదిగలు ఉన్నారా? మరి ఇక్కడ చిదంబరం దొర ఉన్నారు, సింగళమాల గారలదిన్న ముంటిమడి కేశవరెడ్డి ఉన్నాడు, బుక్కరాజ సముద్రం రామలింగారెడ్డి ఉన్నాడు, మరి నార్పల నరసాయన, వీళ్ళంతా మాదిగల. ఏం మాట్లాడుతున్నావు? రాజ్యాంగంలో SC నియోజకవర్గంలో మండలాల్లో రాజ్యాంగంలో ఏమన్నా ఓసీలో ఇన్ఛార్జిగా ఉండకూడదని రాసిందా? కొంత మీరు 6 మండలాలు ఇన్ఛార్జీలు రెడ్లు ఉండకూడదు అన్నప్పుడు ట్యూమాన్ కమిటీ రద్దు చేయాలా? మరి ఈరోజు ఎంతోమంది నాయకులు, ప్రజాసంఘ నాయకులు ట్యూమాన్ కమిటీ రద్దు చేయాలని ఉద్యమాలు చేస్తే మరి ఈరోజు అదే ఉద్యమం చేసిన నాయకులు పక్కన పెట్టేసి వేరే వ్యక్తులను
మరి వచ్చేసి ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆ హ్యూమన్ కమిటీ సభ్యుల కాళ్ళ దగ్గరికే వెళ్ళినారే. మరి దాన్ని ఎందుకు గమనించలేకపోతున్నారు? దీన్ని కూడా ప్రజలంతా గమనించి మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాం. మరి ముఖ్యంగా చెప్తున్నాం, మన నాయకుడు ఆలూరు సాంబశివరెడ్డి గారు నీతికి నిజాయితీకి మారుపేరు. మరి ఒక నీతికి నిజాయితీకి రూపం ఏది విధంగా ఉందంటే మన ఆలూరు సాంబశివరెడ్డి గారు అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. దయచేసి అందరూ గుర్తించుకోండి. మన ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు గారికి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని వేడుకుంటున్నాం. ఇంతటితో నేటి వార్త సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీస్ న్యూస్. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి.